ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ సంబరాలు చేసుకుంటుంది. తమ ఉద్యమ ఫలితంగా ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి విజయాన్ని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు అంబేద్కర్ చిత్రపటాన్ని అలాగే రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తమ విజయానికి సంకేతంగా చూపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఎవరు రాజీనామాలు చేయరు, మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తి ఉండదని బీజేపీ చెప్పింది. కానీ అక్కడ ఈ ప్రజాస్వామ్యం పవర్ ఏంటో తాము చూపించాము, ప్రజాస్వామ్యం యొక్క ఒత్తిడి ఏంటో చూపించాము, ప్రజాస్వామ్యం అనేది ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ నెలన్నర రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు ఉక్కపోతల మధ్యలో ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి హార్ష్ వెదర్ కండిషన్లో కూడా దాదాపు నెలన్నర రోజుల నుంచి విద్యార్థులు మొక్కవోని దీక్షతో తమ నిరసన కొనసాగించారు. సో దాని ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఏకంగా విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా ఈ 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఉద్యమం ఫలితంగా ఒక మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఈసారి విద్యార్థులందరూ యువత సంఘటితమై ఏకంగా నెలన్నరకు పైగా ఈ నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు. అలాగే ఆయన రాజీనామా చేయకపోతే రేపు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తాం, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పి సీజేపీ ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో ఒకసారిగా కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైంది. మనం చూసాం 2 రోజుల కిందట అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, అలాగే ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడుతున్నటువంటి మాఫియా పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నిన్న కేబినెట్ కూడా ఒక కీలక బిల్లును కూడా ఆమోదించింది. సో ఇక నుంచి ఎవరైనా పేపర్ లీక్ గనక చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడబోతుంది. ఆర్గనైజ్డ్గా పేపర్ లీక్ గనక చేస్తే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా 7 సంవత్సరాల పాటు మినిమం జైలు శిక్ష పడే విధంగా కొత్త బిల్లును రూపకల్పన చేశారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును కూడా ఆమోదించేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అలాగే దాదాపు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం, ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడ్డటువంటి మాఫియా ఉంటుందో వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా ఈ మొత్తం కొత్త నూతన బిల్లును రూపొందించారు. సో ఎల్లుండి అది పార్లమెంటు ముందుకు రాబోతుంది, దాన్ని కూడా పాస్ చేసే అవకాశం ఉంది. సో అలాగే ఈ మొత్తం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఇప్పటికే 47 మంది సిబ్బందిని తొలగించారు. కొత్త వారిని యూపీఎస్సీ ద్వారా నియమించుకోవాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఒకవైపు విద్యారంగంలో సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. సో అందులో వీటన్నిటిని చేస్తున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలిన వాటికి తాము అంగీకరించము అని చెప్పి క్లియర్గా సీజేపీ ప్రతినిధులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన పట్టుబట్టారు. సో నేపథ్యంలో 24 గంటల సమయం ప్రభుత్వం కోరింది. 24 గంటలు గడిచిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఆయన కూడా తాను ఈ పరీక్ష నీట్ రీటెస్ట్ కూడా చాలా విజయవంతంగా నిర్వహించాం, కంటిన్యూస్గా నేను విద్యార్థుల కోసం పనిచేస్తానని చెప్తున్నప్పటికీ డెఫినెట్గా ఈరోజు విద్యార్థులు చేసినటువంటి ఒత్తిడి కారణంగా ఈ ప్రెషర్ పెరిగినటువంటి కారణంగానే పోరాట ఫలితంగానే ఈరోజు క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఒక విద్యారంగంలో ప్రతి ఏడాది చాలా అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్షాళన జరగాలనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. వాటితో పాటు ప్రధానంగా మరొక ముఖ్యాంశం, ఇటు విద్యారంగంతో పాటు ఇటు నిరుద్యోగం కూడా పెరుగుతోంది. నిరుద్యోగ రేటు ప్రతి ఏడాదికి ఏడాది పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో క్లియర్గా నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ముందుగా అయితే విద్యారంగం ప్రక్షాళన దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు ఇటు సీజేపీ స్వాగతం పలుకుతూనే ఇప్పుడు ఏవైతే మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో నష్టపరిహారం కానీ కేసుల ఉపసంహరణ ఈ 2 పూర్తి చేస్తే తప్ప తాము జంతర్ మంతర్ నుంచి కదలబోమని చెప్పి సీజేపీ చెప్తోంది. అయితే వెంకటేష్, ఈరోజు ఉదయం సీజేపీ ప్రకటించింది సాయంకాలం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది, నిరసనలు ఇంకా మిన్నంటుతాయనేసి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి ఈ నిరసన కార్యక్రమాలు ఏమైనా ఆగే అవకాశం ఉందా, లేకపోతే క్యాండిల్ ర్యాలీలు ఇంకా ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? డెఫినెట్గా వారి డిమాండ్లు ఏవైతే 3 డిమాండ్లు ఉన్నాయో ముఖ్యమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఆ డిమాండ్లను నెరవేరుస్తామని స్వయంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా
వాంగ్చుక్ ఆయన చదివి వినిపించారు. ఖచ్చితంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు దాదాపు 22కు పైగా ఉన్నాయి. సో ఆ కుటుంబాల అందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులపైన కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా విత్డ్రా చేసుకుంటాం. సో బేషరతుగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు తమకు ముఖ్యం కాబట్టి విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు కూడా ఉపసంహరించుకుంటామని క్లియర్గా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి ఏదైనా రాతపూర్వకంగా సీజేపీ ప్రతినిధులు అడుగుతున్నట్టుగా తెలిసింది. సో రాతపూర్వకంగా కనుక ప్రకటన చేస్తే క్లియర్గా దానికి సంబంధించి సీజేపీ ఈ మొత్తం జంతర్ మంతర్ను ఖాళీ చేసి మళ్ళీ నిరసన విరమించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే వెంకటేష్, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే అన్నారు కాసేపటి క్రితమే. అంటే ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? విద్యా వ్యవస్థను కంప్లీట్గా